ఐటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా, దాంట్లోనే చాలా ఆన్సర్స్ ఉన్నాయి. మీరు అడిగే ప్రాబ్లమ్స్కి చెప్తానమ్మా. మాకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ఇవ్వండి ప్లీజ్, ఫేస్ చాలా పాడవుతుంది. సో పేర్లు మెన్షన్ చేయడం లేదమ్మా, ఇది లాస్ట్ అంటే ఒక 5 days బ్యాక్ వచ్చిన వీడియోలో వచ్చింది. ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఇవ్వలేకుండా ఉన్నానమ్మా. ఎందుకు అంటే పాప పెళ్ళి వచ్చేసింది దగ్గరికి, కానీ ప్లాన్ చేస్తున్నామ్మా. జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ తప్పకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్స్ 1 లేదా 2 రోజులు ఇస్తాను. అంటే వేరే కంట్రీస్ నుంచి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు, నేనేమో ఇవ్వలేకపోతున్నాను. చెప్పాను అంతకుముందు కూడా, రిక్వెస్ట్ చేశాను ఎక్కువ రోజులు ఇవ్వలేకపోతున్నాను అపాయింట్మెంట్స్ అని. మెయిన్ ఏమవుతుందంటే అమ్మా, మీకు అంటే చెప్పుకోవాల్సి వస్తుంది నా పరిస్థితి. 3 రోజులు అపాయింట్మెంట్స్ ఇస్తున్నాను అమ్మా. వీకెండ్స్లో 2 days ఇస్తున్నాను, మధ్యలో 1 రోజు. మిగతా టైంలో వీడియోస్ తీయాల్సి వస్తుంది, ఇంకా ప్రోడక్ట్స్ చేసుకోవాల్సి వస్తుంది. సో నేను కొన్ని చదువుకుంటాను మీకు చెప్పడానికి కానివ్వండి, నేను స్టడీ చేయడానికి కానివ్వండి. ఈ మధ్యంతా ఒక 1.5 year నుంచి వేదిక్ న్యూట్రిషన్ కోర్సెస్ చేస్తున్నాను అమ్మా. ఆల్మోస్ట్ 6 కంప్లీట్ చేశాను, ఇంకా ఉన్నాయి. సో ఇలా నాకు టైం సరిపోతూ ఉందన్నమాట. కానీ ఏంటంటే ఒక్కరోజైనా కానీ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కనీసం అంటే వారంలో 1 రోజు, ఒక 10 నుంచి 15 ఇవ్వాలనుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ మంత్ ట్రై చేస్తామ్మా, ఎందుకంటే ఈ నెలంతా పాప పెళ్ళితోనే సరిపోతుంది. తర్వాత ఫ్రీ అవుతాను, తప్పకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఇస్తానమ్మా. ఓకేనా? మ్యారీగోల్డ్ ప్రీవియస్ వన్ ఈజ్ గుడ్ రిజల్ట్స్, నెక్స్ట్ వన్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఎట్ ఆల్, నో రిజల్ట్స్, ఐ హ్యావ్ యూస్డ్ బోత్. ఈ కంప్లైంట్ కొంతమంది చేస్తూనే ఉన్నారు. ఏం చేయనమ్మా చెప్పండి, లాస్ట్ టైం కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. రా మెటీరియల్ మారిపోయింది, అప్పటికి నేను ట్రై చేస్తూనే ఉన్నాను. టెక్స్చర్ మారిందమ్మా. మీకు అంతకుముందు జెల్ బేస్ వచ్చేది, ఇప్పుడు మామూలుగా క్రీమ్ బేస్తో చేస్తున్నాను, అంతేకాని ఫార్ములా మార్చలేదమ్మా. సో దాంతో ఏంటంటే క్రీమ్ బేస్ అయ్యే లోపల కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉందన్నమాట. చాలా ట్రై చేస్తున్నాను మా వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాను, రా మెటీరియల్ వాళ్ళని. సో ఇంకొన్ని రోజుల్లో బహుశా ఇవ్వగలను మీకు, కానీ రిజల్ట్ బాగలేదని మాత్రం అనకండి ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కొత్తగా వాడుతున్నారు, బ్యూటిఫుల్ రిజల్ట్ అని చెప్తూ ఉన్నారు అందరూ. మ్యారీగోల్డ్, యాంటీ పిగ్మెంటేషను, జిన్సెంగ్ గోల్డ్, వైల్డ్ జాస్మిన్, క్రిసాంతమం, ఇవి ఎప్పుడు పోతూనే ఉంటాయమ్మా. అంటే మీరు 4-5 సంవత్సరాల ముందు కంపేర్ చేస్తూ ఉన్నారు. నాకు కూడా తెలుసు అది టెక్స్చర్ మారిపోయిందని, కానీ రిజల్ట్ మాత్రం బాగా వస్తుంది. సో నా వీడియోస్ చూస్తూ ఉన్నారు చాలామంది క్లయింట్స్, నా వ్యూవర్స్. మీరు వాడితే కొంచెం కామెంట్స్ పెట్టండి మా, కొంతమంది రియలైజ్ అవుతారు. అలానే ఫీల్ అవ్వకండి, అంటే నేనేదో మిమ్మల్ని మీరు అబద్ధాలు చెప్తున్నారని అనను. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డబ్బా మారిస్తే కూడా మనకేంటి అంటే ఆ ప్రోడక్ట్ మారిపోయినట్టు అనిపిస్తుంది. నేను కూడా అంతకుముందు బయట నుంచి ప్రోడక్ట్ కొనేటప్పుడు కలర్ చేంజ్ అయితే కూడా చాలా గొడవ చేసేదాన్ని, నాకు వేరే ప్రోడక్ట్ పంపించారు అని. మీ పరిస్థితి కూడా అదే, అందుకని. కానీ వాళ్ళు ఎవరు నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కాదు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫార్ములా అయితే మార్చలేదు మా, కానీ పాత ఫార్ములానే తయారు చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నాను. ఈ 1 year నుంచి, 1 year కాదు 2 years నుంచి ట్రై చేస్తూ ఉన్నాను. కొన్ని ట్రై చేస్తే బెడిసి కొట్టింది, మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కొంచెం స్టాండర్డ్ చేశాను, అప్పుడు మీకు కొంచెం బాగుంటుంది. రిజల్ట్ మాత్రం బాగుందమ్మా. దయచేసి చూసే వాళ్ళందరూ మీ ఒపీనియన్స్ చెప్పండి మా మ్యారీగోల్డ్ మీద. హాయ్ మ్యామ్, సూపర్ ప్రోడక్ట్ మ్యామ్, గుడ్ ఆన్సర్స్, బాగా చెప్తున్నారు మ్యామ్. మీరు సెండ్ చేస్తారా మ్యామ్? మీరు నాకు అర్థం కాలేదమ్మా. థ్యాంక్ యూ ఏమైనా కానీ సయ్యద్. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. మేడం మీరు ప్రోడక్ట్స్ గురించి చాలా బాగా చెప్తున్నారు, కానీ కొన్నిసార్లు ఏ స్కిన్కి ఏ ప్రోడక్ట్ కరెక్ట్ అండ్ ఏ స్కిన్ వాళ్ళకి అనేది చెప్పడం లేదు మేడం. ప్లీజ్ మేడం, అది మిస్ చేయకండి. అమ్మ నేను చెప్తున్నానే, పింపుల్స్కి వేరే ప్రోడక్ట్స్ ఉన్నాయి, పిగ్మెంటేషన్కి వేరే ప్రోడక్ట్స్ ఉన్నాయి, తర్వాత డాండ్రఫ్కి ఉన్నాయి, ఇలా మెన్షన్ చేస్తున్నానమ్మా. అంటే మీరు ఏది మరి మిస్ అయ్యారో మరి. అంటే న్యూ ఇయర్లో మళ్ళీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. నా దగ్గర ఆయిలీ స్కిన్ వాళ్ళకి ప్రోడక్ట్స్ ఉన్నాయి, డ్రై స్కిన్ వాళ్ళకి, అదే నార్మల్ స్కిన్ వాళ్ళకి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీకు బాగా పింపుల్స్ ఉండి బ్రైట్నెస్ కావాలి అనుకుంటే యాక్నే బ్రైట్నెస్ జెల్ ఇస్తాను, లేదా గ్లూటాథయాన్ జెల్ ఇస్తాను, గ్లూటా ఇల్యూమినేట్ జెల్, ఇలా అనమాట. అదే మీది నార్మల్ టు డ్రై స్కిన్ అనుకోండి, మ్యారీగోల్డ్ ఇస్తాను. పిగ్మెంటేషన్ ఉందంటే యాంటీ పిగ్మెంటేషన్ ఇస్తాను. ఓన్లీ బ్రైట్నెస్కి అయితే
మ్యారీగోల్డ్ ఇస్తాను మీకు, అలానే క్రిసాంతమం సీరం కూడా ఇస్తాను మా. రెండు బాగా పనిచేస్తాయి. ఎలాగో ట్యాన్ ప్యాక్ ఉంది, ఎక్కువ పింపుల్స్ ఉన్న వాళ్ళకి ట్యాన్ ప్యాక్ ఇవ్వను, ఇలా అన్నమాట. సో నేను బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చెప్పారు కాబట్టి గుర్తుపెట్టుకుంటానమ్మా. జనవరిలో ఒక్కొక్క సెక్షన్ ప్రోడక్ట్స్ మళ్ళీ నీట్గా ఎప్పుడు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఏ స్కిన్ వాళ్ళు అప్లై చేయాలి అనేది చెప్తాను. ఓకేనా? పాత వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయమ్మా, చూడండి. హాయ్ మ్యామ్, డ్రై ఫ్రూట్స్ అండ్ వాటర్లో సోక్ చేసి, నైట్ వాటర్లో సోక్ చేసి మార్నింగ్ మిల్క్ అండ్ బనానా అండ్ డ్రై ఫ్రూట్స్ వేసి మిక్సీ పట్టుకొని తాగుతున్నా, పింపుల్స్ వస్తున్నాయి మేడం, ఎందుకు రీజన్ చెప్పండి మ్యామ్ ప్లీజ్. 1 వీక్ తాగాను, పింపుల్స్ వస్తున్నాయి అని స్టాప్ చేశా. మా అనుష, యాక్చువల్గా డ్రై ఫ్రూట్స్ అంటే మీరు అందరూ నట్స్ అనుకుంటున్నారు మా. డ్రై ఫ్రూట్స్ వేరు, నట్స్ వేరు. ఎందుకంటే నా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా చాలామంది డ్రై ఫ్రూట్స్ అనగానే మేడం బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తాలు అని చెప్తున్నారు. అవి ఫ్రూట్స్ కాదు మా, నట్స్ అవి కదా, నూనె గింజలు అవి. మీరు దాన్ని డ్రై ఫ్రూట్స్ అంటున్నారు, కామన్ వర్డ్. డ్రై ఫ్రూట్స్ తాగితే పింపుల్స్ రావమ్మా. కానీ మీరు డేట్స్ కానివ్వండి ఎక్కువ తీసుకున్నారనుకోండి, రోజు ఒక 5-6 డేట్స్ తిన్నారు, కొంచెం వచ్చే ఛాన్స్ ఉంది. కానీ నట్స్ వేసుకుంటారు చూడండి, కొంతమంది ఎలా తాగుతున్నారు తెలుసా, ఒక 10 ఆల్మండ్స్ వేసుకొని, తర్వాత ఒక 6-7 పిస్తాలు వేసుకొని, జీడిపప్పులు వేసుకొని తాగేస్తున్నారు. మరి అలాంటప్పుడు మీకు ఆల్రెడీ పింపుల్స్ చాలా ఉన్నప్పుడు నట్స్ అంటే ఏంటిమ్మా, దాంట్లో ఆయిల్ ఆల్రెడీ ఉంటుంది కదా, డెఫినెట్గా వస్తుంది. దానికి తోడు ఏంటంటే కొంతమంది పాలేస్తారు, అరటిపండు వేస్తారు, ఈ నట్స్ అన్నీ వేస్తారు. ఇన్ని కాంబినేషన్ చేయకండి మా. మరి మీరు ఎవరు చెప్తే చేస్తున్నారో నాకు తెలియదు, కానీ యాక్చువల్గా పాలు ఫ్రూట్స్ని మిక్స్ చేయము. మీరు అంటారేమో మరి మిల్క్ షేక్స్ ఇస్తున్నారు కదా అని, వాళ్ళు ఎసెన్స్లు వేస్తారు మా, పాలల్లో ఎసెన్స్ వేసి ఇస్తారు మనకు. ఫ్రూట్స్ డైరెక్ట్గా ఫ్రూట్స్ కలిపి ఇవ్వరు, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. విరుద్ధాహారాలు తింటే మన డైజెషన్ పాడవుతుంది, అలానే దాని ఎఫెక్ట్ మన స్కిన్ మీద ఉంటుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. దీని గురించి డీటెయిల్డ్గా నేను జనవరి నుంచి ఇస్తాను మా మీకు. హెయిర్ రీగ్రోత్ ఆయిల్ వల్ల పింపుల్స్ ఎక్కువ అవుతాయా? నేను పింపుల్ కిట్ యూస్ చేస్తున్నా, ఆయిల్ యూస్ చేస్తున్నప్పటి నుండి పింపుల్స్ ఎక్కువైనాయి మేడం, ప్లీజ్ చెప్పండి. నా ఫేస్ చాలా డల్ అయిపోయింది. జోజోబా ఆయిల్ కూడా యూస్ చేస్తున్నా మ్యామ్, ఏం చేయాలి? అమ్మ, జోజోబా ఆయిల్ ఒక్కొక్కసారి మీరు ఎక్కువసేపు పెట్టుకుంటే కూడా పింపుల్స్ ఎక్కువ అవుతాయి. రీగ్రోత్ ఆయిల్ వల్ల పింపుల్స్ రావుమ్మా. మీకు ఏమైనా డాండ్రఫ్ ఉందేమో చూసుకోండి. మీరు చెప్పేదాన్ని బట్టి నేను అనుకుంటున్నాను ఫోర్ హెడ్ మీద అనుకుంటున్నాను. ఫోర్ హెడ్ మీద ఎక్కువగా పింపుల్స్ వస్తున్నాయంటే డాండ్రఫ్ ఉందేమో చెక్ చేసుకోండి, అప్పుడు తప్పకుండా పింపుల్స్ వస్తాయి. ఓకేనా? అంతేకాని రీగ్రోత్ ఆయిల్ వల్ల పింపుల్స్ వచ్చే అవకాశమే లేదు మా. మీరు ఇక్కడే కదా పెడతారు, ఇక్కడ వస్తున్నాయంటే డాండ్రఫ్ వల్ల. డాండ్రఫ్ పోగొట్టుకోండి, మా దగ్గర చాలా మంచి డాండ్రఫ్ ఆయిల్ ఉంది, తెప్పించుకోండి. ఇకపోతే మీకు మరీ ఎక్కువ వస్తున్నాయి అంటే మీ ఏజ్ ఎంతో తెలీదు, ఏమన్నా కొంచెం అన్వాంటెడ్ హెయిర్ అలా ఉంటే పీసీఓడి చెక్ చేసుకోండి మా. టీనేజ్ దాటిన తర్వాత అయితే మీకు 25 to 30 లోపల ఉంటే పీసీఓడి ఒకసారి చెక్ చేయించుకోండి. ఓకేనా? మీరు వీలైతే ఒకసారి డైరెక్ట్గా వచ్చి కలవండి మా. మ్యామ్ నమస్తే, డికాక్షన్ టీ కానీ పౌడర్ కానీ ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయాలి? ఐ మీన్ మా పాప 9 years ఉండి తను వాడొచ్చా? ఓ, డీటాక్స్ పౌడర్ అంటున్నారా? నేను 9 years పిల్లలకి ఇవ్వను మా. నేను ఇంకా కాఫీ టీలు అనుకున్నాను. వాడద్దుమ్మా. 9 years పిల్లలకి మీరు ఫుడ్తో కంట్రోల్ చేయండి, ఆడుకోమని చెప్పండి. నా ప్రోడక్ట్స్ని 15 years లోపల పిల్లలకి ఇవ్వను మా. అది మీరు చూసుకోవాలి. ఒకవేళ మీకు వీలైతే పాపని తీసుకోరండి, నేను కొంచెం కన్విన్స్ చేస్తాను. ఓకేనా? మ్యామ్, పింపుల్స్తో చాలా సఫర్ అవుతున్నా, ప్లీజ్ సోప్ ఉంటే ఏమైనా చెప్పండి మేడం. మా బాబు విశాల్ అనుకుంటాను, బాబు సోప్ ఒక్కదాంతో పింపుల్స్ పోవు బాబు, కొన్ని ప్రోడక్ట్స్ వాడాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, నెల్లూరు కానీ హైదరాబాద్కి కానీ. ఒకవేళ హైదరాబాద్లో ఉంటే ఒకసారి వచ్చి కలవండి బాబు, మీకు డైట్ చెప్తాను, పింపుల్స్ పోవడానికి కూడా చెప్తాను. ఓకేనా? మ్యామ్, మేకప్కి ముందుగా మాయిశ్చరైజర్ యూస్ చేస్తారు కదా, ఏ మాయిశ్చరైజర్ చెప్పండి, అండ్ డైలీ బేస్ ఫేస్ క్రీమ్. మా మేకప్ ముందు వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్, లైట్ మాయిశ్చరైజర్స్ వాడండి మా. మీరు ఆయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ వాడారు అంటే మేకప్ కూడా నల్లగా అయిపోయే ప్రమాదం ఉంది, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. లైట్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి, ఇప్పుడు లాక్మేలో స్పెషల్గా ఇస్తారు,
మ్యాక్లో కూడా స్పెషల్గా సారీ అంటే చెప్తున్నాను బ్రాండ్స్. లాక్మే గురించి ఎప్పుడు చెప్తాను నేను, మన బ్రాండ్ కాబట్టి అందరికీ సూట్ అవుతుంది కాబట్టి. సో లైట్ మాయిశ్చరైజర్స్, ఇప్పుడు కొంచెం ఆయిలీగా వెనూషియా లాంటివి వాడారనుకోండి, మాయిశ్చరైజరే కదా అనేసి డెఫినెట్గా మీ మేకప్ మొత్తం పాడవుతుంది. కాబట్టి లైట్ మాయిశ్చరైజర్స్ వాడండి. ఇంకా చెప్పాలి అంటే కొన్ని మేకప్ ప్రోడక్ట్స్కి వాళ్ళ బ్రాండ్దే మాయిశ్చరైజర్ కూడా ఉంటుందమ్మా, ట్రై చేయండి. ఓకేనా? సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి, అవి మాట్లాడుకుందాము. బాయ్ మా.